నమస్తే వంట హెల్ప్లైన్ కి స్వాగతం. రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. 10వ తరగతి పరీక్షలు అంటే చాలా ఇళ్లలో ఒకలాంటి కర్ఫ్యూ వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది రేపటి నుంచి. అయితే విచిత్రంగా ఇది కేవలం స్టేట్ బోర్డులో రాసే 10వ తరగతి పిల్లలకు మాత్రమే ఇటువంటి కర్ఫ్యూ వాతావరణం లేదా ఇటువంటి టెన్షన్, ఇటువంటి భయం వాళ్ళ సొంతం అనుకోవాలి. వేరే బోర్డ్స్ లో రాసే వాళ్ళందరూ చాలా ఆడుతూ పాడుతూ రాస్తారు. బహుశా అక్కడ కూడా కొంత టెన్షన్ ఉండొచ్చు, కానీ బట్ ఈ స్థాయిలో మాత్రం ఉండే అవకాశం లేదు. సో ఈ బోర్డ్స్ తో మొదలుపెట్టి స్కూళ్లతో మొదలుపెట్టి టీచర్ల వరకు అందరూ కలిసి పెడుతున్న ఈ ఒత్తిడికి పిల్లలు ఏమైపోతారని మనం ప్రసారి భయపడుతూ ఉంటాం. సో ఈ రోజు కూడా అదే అంశం మాట్లాడుకోబోతున్నాం. ఈ 10వ తరగతి పరీక్షలకు పిల్లలతో పాటు పేరెంట్స్ ఎలా సన్నద్ధంగా ఉండాలి, పిల్లల్ని పోగొట్టుకోకుండా ఈ దిక్కుమాలిన పరీక్షల కోసం పిల్లల్ని బలివ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఈ విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం. దాంతోపాటుగా కుటుంబ సమస్యలకు సంబంధించి లీగల్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ కి సంబంధించిన ఫోన్ కాల్స్ కూడా తీసుకుందాం. అందుకోసం స్టూడియోలో మనతో పాటు ఇద్దరు అతిథులు ఉన్నారు. విశేష్ గారు సైకాలజిస్ట్, పార్వతి గారు అడ్వకేట్. సో విశేష్ గారు, స్టేట్ బోర్డ్ 10th అంటేనే ఒకలాంటి టెన్షన్, రైట్? మీరు అన్నట్లు స్టేట్ బోర్డ్ లో ఉండే టెన్షన్ సెంట్రల్ బోర్డ్ సిబిఎస్ఈ లేదు. ఎందుకంటే ఐసిఎస్ఈలో కూడా ఉండదు. ఎందుకంటే సిబిఎస్ఈ ఐసిఎస్ఈలో ఉండే పేపర్స్ తక్కువ, ప్లస్ పేపర్ కి మధ్య 3 to 5 days గ్యాప్ వస్తుంది. వేరాజ్ స్టేట్ సిలబస్ లో 11 పేపర్స్ రాయాలి, గ్యాప్ ఉండదు. వెంటనే ఈరోజు ఎగ్జాంపుల్ మళ్ళీ ఇంకో పేపర్, మళ్ళీ ఇంకో పేపర్, అట్లా 11 పేపర్స్ రాయాలి. ప్లస్ స్టేట్ ఎంత కాకుండా కానీ సిబిఎస్ఈ చదివే పిల్లల యొక్క పేరెంట్స్ కాస్త కొంచెం ఎడ్యుకేట్ అయి ఉంటారు కాబట్టి కొంచెం అఫోర్డబుల్ పీపుల్ మాత్రమే ఆ సిబిఎస్ఈ పంపిస్తున్నారు. వేరే స్టేట్ సిలబస్ చదివే వాళ్ళు చాలా వరకు మామూలు చదువుకున్న వాళ్ళైనా మామూలు మిడిల్ క్లాసు లేదా బిలో మిడిల్ క్లాసు, లోయర్ క్లాస్ పీపుల్ అయి ఉండొచ్చు. ఆ ఓరియంటేషన్ టువర్డ్స్ ఎడ్యుకేషన్ కూడా మారుతుంది, వాళ్ళ పేరెంట్స్ యొక్క ఓరియంటేషన్ టువర్డ్స్ ఎడ్యుకేషన్ కూడా మారుతుంది. అలాగే సిబిఎస్ఈలో పిల్లల యొక్క చదువుతో పాటు కంటిన్యూస్ గా వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించిన వాళ్ళ భాగంగా ఆటలు కానివ్వండి, ఎక్స్ట్రా యాక్టివిటీ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ కరికులంలో భాగంగా ఉంటాయి సిబిఎస్ఈలో. వేరే 10th క్లాస్కి వచ్చేసరికి స్టేట్ సిలబస్ గవర్నమెంట్ స్కూల్స్ తో కొంచెం జరుగుతుందేమో కానీ ఎస్పెషల్లీ కార్పొరేట్ దాంట్లో ఎగ్జామినేషన్స్ మార్కులు తప్ప మరో ప్రమేయం అసలు లేదు. కార్పొరేట్ అంటే మీరు అనేది కొలఫారాలు, ఎందుకంటే వాటి కార్పొరేట్ అనలేమో ప్రైవేట్ అనలేమో ఒక వింతగా ఒక వాళ్ళు కానీ కార్పొరేట్ స్కూల్స్ అనే అడ్రస్ చేస్తారు కదా, అందరూ అభినయ భాషలో చెప్తున్నారు. వాళ్ళు కేవలము చదువు, మార్కులు, టెస్టులు, మార్కులు దీని మీద దృష్టి పెడుతున్నారు కాబట్టి అంతకు మించి వేరే ప్రపంచం పిల్లలకు కనిపించడం లేదు. సో ఏమవుతుందంటే ఈ కార్పొరేట్ స్కూల్స్ మధ్య ఉండే పోటీ వాతావరణంలో ఎక్కడ ఎవరికి 10/10 వస్తే వాళ్ళు పేపర్లు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి వాళ్ళు ఫస్ట్ మేమని క్లెయిమ్ చేసుకోవడంలో జరిగే రేసులో భాగంగా పిల్లల్ని ఆ రేసులో పావుల్లాగా వాడుకుంటున్నారు. సో దానికోసం వాళ్ళ పిల్లల పైన స్ట్రెస్ పడుతున్నారు. మీరు చదవాలి, 10th చదవాలి, 10th చాలా ఇంపార్టెంట్. ఏమవుతుంది 10th తప్పితే అని నా పెద్ద ప్రశ్న. నేను 10th తప్పాను కాబట్టి ఏమీ కాదు. నేనది జీవితంలో మనకు చాలా పరీక్షలు వస్తాయి, చాలా పరీక్షలు రాయాలి. ఇదొక పరీక్ష. ఆ పరీక్షని తప్పాలని కోరుకోకూడదు, కానీ అది తప్పితే ఏమీ కాదు. జీవితం మునిగిపోదు, లేకపోతే జీవితం అక్కడితో ఆగిపోదు అంటున్నాను నేను. సో ఈ అవుట్లుక్, ఈ అండర్స్టాండింగ్ అనే పేరెంట్స్ కనుక ఉంటే అప్పుడు పేరెంట్స్ పిల్లల మీద స్ట్రెస్ పెట్టకుండా ఉంటే పిల్లలు ఎవ్వరూ కూడా ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోరండి. పిల్లలు భయపడేది టీచర్స్ కోసం కాదు, టీచర్స్ గురించి భయపడరు పిల్లలు ఎప్పుడు కూడా. టీచర్స్ కానీ స్కూల్స్ కానీ కొంచెం స్ట్రెస్ పెట్టినా కానివ్వండి, దే కెన్ టాలరేట్, దే నో హౌ టు ఎస్కేప్ ఇట్. ఎస్పెషల్లీ ఇంట్లో పేరెంట్స్ పెట్టే ప్రెషర్ ని పిల్లలు తట్టుకోలేరు, వాళ్ళకి ఎదురు చెప్పలేరు, వాళ్ళ మాటని కాదనలేరు, లేకుంటే వాళ్ళు డిసప్పాయింట్ అవుతాదేమో అనే భయము, గిల్టీ ఫీలింగ్, ఇవన్నీ వీళ్ళకి క్రియేట్ చేసుకుంటారు. అందులో ఎస్పెషల్లీ 10th క్లాస్ అంటే టీనేజ్. ఈ టీనేజ్లో వాళ్ళకి సరైన అవగాహన ఉండదు, కొత్త హార్మోన్స్, కొత్త ఎమోషన్స్, కొత్తగా ఉంటుంది, ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటారు. ఈ స్టేట్లో పేరెంట్స్ వాళ్ళతో ఎంత సౌమ్యంగా ఉండి వాళ్ళని ఎంత సపోర్టివ్గా ఉంటే అంత మంచిది. ఎస్పెషల్లీ 10th క్లాస్ పిల్లలకు, ఇంటర్మీడియట్ పిల్లలకు. ఆ తర్వాత మీరు అవసరం లేదు, దే గెట్ మెచ్యూరిటీ అండ్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ దేర్ దెమ్సెల్వ్స్. నేను పేరెంట్ ఇప్పుడు ఈ ఎగ్జామ్స్కి ఇప్పటి వరకు అయిపోయాయండి, రేపు నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు మీ పిల్లలు కొత్తగా నేర్చుకునే విషయం ఏమీ ఉండదు. ఫస్ట్ పాయింట్ అది గుర్తుపెట్టుకోవాలి మనం. సో రేపు ఎగ్జామ్ రాసిన తర్వాత మీ పాపో బాబో సరిగా రాలేదనుకుందాం,
వెంటనే వాళ్ళ మీద అరిచేయకండి, లేకుంటే వాళ్ళ మీద కోప్పడి కొట్టడమో తిట్టడమో చేయకండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఎమోషనల్గా ట్రీట్ చేస్తారో ఆ ఎఫెక్ట్ మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ అన్నిటి మీద ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఒక ఎగ్జామ్ ఎక్కడైనా బాగా అయిపోయినా కానీ సరే వదిలేసేయి, ఎగ్జామ్ బాగా నెక్స్ట్ ఎగ్జామ్ మీద ఫోకస్ చేయని చెప్పేసి పేరెంట్స్ సపోర్టివ్గా ఉండండి. వాళ్ళకు సపోర్టివ్గా, నాట్ క్రిటిసైజ్ చేయడం కాదు, సపోర్టివ్గా ఉంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుంది. అదే మేము ఏం లేకపోయినా మా పేరెంట్స్ నాకు సపోర్ట్గా కాన్ఫిడెన్స్ ఉంటుంది. కాబట్టి నా రిక్వెస్ట్ పేరెంట్స్కి, బీ సపోర్టివ్ టు యువర్ చిల్డ్రన్. ఇప్పుడు స్టూడెంట్స్ అంటారా, స్టూడెంట్స్కి నేను చెప్పే ఒకటే, ఇప్పుడు కొత్తగా ఏం నేర్చుకోవద్దు. ఎగ్జామినేషన్ వచ్చేసి మీరు వెంటనే ఉండదు, కొత్తగా ఒక ప్రశ్న కానివ్వండి, ఒక బిట్గా నేర్చుకునే ప్రయత్నం చేయొద్దు. మీరు ఇప్పుడు సంవత్సరం పాటు మీరు ఏదైతే చదివో దాని రివిజన్ మాత్రమే చేసుకోండి, చదివితే. రైట్, వెల్కమ్ బ్యాక్ అండి. ఒక కాల్ తీసుకుందాం. హలో హలో చెప్పండి. హలో ఓకే ఓకే మీకు అర్థమవుతుందా? 3 years మ్యారేజ్ అయ్యి 3 years పూర్తి అవుతుంది అంటే వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేశారు. ఓకే, ఎవరు చనిపోయారు? మీ పాప చనిపోయిందా? అయ్యో, చెప్పండి చెప్పండి అమ్మా. పెట్టామండి, అక్కడ స్టేషన్లో కేసు పెట్టాం. కేసు నడుస్తుందండి, ఇంకా మా దాకా వాయిదాలు అంటే రాలేదు, కానీ వాళ్ళతో వీళ్ళు వచ్చి అని అన్నారండి. ఓకే, లోకల్ గా. అయితే ఈ మధ్యవర్తితో అనిపిస్తున్నారండి వాళ్ళు, మాకు మీరేమో సాక్ష్యాలు అవి సరిగా లేవు, మీ కేసు ఎక్కువ మందిని పెట్టారు, రాజీకి రాకపోతే మీకు కేసు నిలబడదు అని వాళ్ళు అంటున్నారండి. ఎంతవరకు నిజం అంటారు? ఎట్లా తెలుస్తుందమ్మా మాకు మీ సాక్ష్యాలు బలంగా ఉన్నాయో లేవు? పిల్లలు ఉన్నారమ్మా వాళ్ళకి? పిల్లలు పుట్టలేదు, ఆవిడ చనిపోయింది. మీరు ఓకే కేసు ఫైల్ చేశారమ్మా, మంచి పని చేశారు. ఇలాంటి కేసులు ఫైల్ చేసిన తర్వాత అనేక మంది రంగంలో దిగుతారు. అది బహుశా 304B ఆఫ్ IPC క్రింద కేసు బుక్ చేసి ఉంటారు. అమ్మాయిని వాళ్ళే అంటే వరకట్నపు హత్యగా వాళ్ళు కేసు బుక్ చేసి ఉండవచ్చు పోలీసులు. ఇంకొక విషయం అండి, ఇక్కడ ఇలాంటప్పుడు ఎందుకంటే మధ్యవర్తులు వచ్చి ఏం మాట్లాడతారంటే, అమ్మ మీ అమ్మాయికి చనిపోయిన అమ్మాయి ఎటు చనిపోయింది కదా, ఇప్పుడు వాళ్ళకి శిక్ష పడితే మీకు వచ్చేదేముంది, మీకు లాభమా నష్టమా ఏమీ ఉండదు, అనవసరంగా కోట్ల చుట్టూ తిరిగి అనవసరంగా మీరు నష్టపోకండి. ఇంకా అంటే కోట్ల చుట్టూ తిరగడం అంటే మళ్ళీ మీరు కూడా సాక్ష్యాలు సేకరించుకోవాలి. మీరు కూడా ఒక అఫ్కోర్స్ మీ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నప్పటికీ కూడా ఇంకా కొంచెం లీగల్ సహాయం తీసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ వేస్ట్ కదా, మీ అమ్మాయి లేనప్పుడు మీకు ఏంటి అని జైలుకి వెళ్తే అని అడుగుతారు. కానీ ఎనీహౌ మీరు అమ్మాయిని కనీ పెంచి పెద్ద చేసి పెళ్లి చేసే పాపం 3 సంవత్సరాలు కూడా నిండలేదు, పెళ్ళై చనిపోయింది. కాబట్టి మీరు కేసు అయితే నడుపుకోండి. ఇప్పుడు సాక్ష్యాలు సరిగా ఉన్నాయి సరిగా లేవు అని చెప్పడానికి వాళ్ళకి ఏం రైట్స్ లేవండి. ఆ సాక్ష్యాలన్నీ కూడా మీకు తోచిన సాక్ష్యాలు, మీకు తెలిసిన సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేయాలి. ఇలాంటి ఆత్మహత్య కేసులు, వరకట్నపు హత్య కేసుల్లో ఏం చేస్తారంటే పోలీసులే ప్రాపర్ ఎంక్వైరీ చేసి పోలీసులే సాక్ష్యాధారులను రాబట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మీ తరఫున పోలీసు వాళ్ళు అన్ని చూసుకుంటారు. ఇంకా మీకు మీ అమ్మాయి చనిపోయే ముందు రోజుల్లో మీకు ఏదైనా చెప్పినా, మాట్లాడుకున్నా, కష్ట సుఖాలు పంచుకున్నా, ఏదైనా మెసేజ్లు చేసినా, మీ చుట్టాల పక్కలతో మాట్లాడినా అవన్నీ కూడా అమ్మాయి అక్కడ చిత్రహింసలకు లోన్ అయ్యిందని చెప్పి మీకు సాక్ష్యం క్రింద పనికి వస్తాయి. కాబట్టి మీరు ఏం డిప్రెస్ అవ్వకండి. నెగ్గితే నెగ్గకపోతే నెగ్గలేరు, అది వేరే సంగతి. మీరు చేయవలసిన కర్తవ్యాన్ని మీరు ఫాలో అవ్వండి. కేసు దయచేసి విత్డ్రా చేసుకోకండి. అట్లీస్ట్ మీ అమ్మాయి ఆత్మకన్నా శాంతి కలిగించే ప్రయత్నం మీరు చేయండి. అసలు యాక్చువల్గా అవతల వాళ్ళు అటువంటి రాజీకి రావాలని అంటున్నారంటేనే సాక్ష్యాలు ఉంటాయి, సాక్ష్యాలు ఉంటాయి, కేసు పకడ్బందీగా ఎందుకంటే పట్టుబడి ఉంటారు. వాళ్ళు చెప్పినట్టుగా నిజంగానే ఆ కేసు నిలబడకపోతే వాళ్ళు ఎందుకు కంగారు పడుతున్నారు? ఏం కంగారు పడే అవసరం లేదు. దాంట్లో ఎటు సాక్ష్యాలు లేవు కదా, కేసు వీగిపోతుంది, తిరిగి ఎన్నాళ్ళు తిరుగుతారు, తిరుగుతాం అనుకుంటారు. వాళ్ళు రాజీకి వస్తున్నారంటేనే వాళ్ళు భయపడేటటువంటి ఆస్పెక్ట్స్ చాలా ఉన్నాయి, సాక్ష్యాలు చాలా ఉన్నాయని చెప్పేసి భయపడిపోయి వస్తున్నారు. రైట్, సో అది అర్థం చేసుకోండి. సో మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మేడం ఇంత ముందు చెప్పినట్టుగా చాలా వాటికి సాక్ష్యాలు ఉండవు, కానీ అమ్మాయి మీతో ముందు
మాట్లాడిన మాటలు, ఆమె ఇంకెవరితో అయినా చెప్పుకుందా తన బాధలు, అవన్నీ కూడా మీకు ఎవిడెన్స్గా పనికొస్తాయి. మీరు మీ పీపీతో కేసుకు వచ్చిన తర్వాత చెప్పండి కూడా ఆ సాక్ష్యాలన్నింటినీ ప్రవేశపెట్టడానికి. అమ్మాయి ఈ విషయాలు మీతోనే కాకుండా ఇంకెవరితో అయినా పంచుకుని ఉండే అవకాశం ఉంటుంది. మా ఫ్రెండ్స్తోనో ఇంకెవరైనా దగ్గర బంధువులతోనో వాటన్నిటిని కూడా ఎవరెవరితో మాట్లాడింది, ఏం మాట్లాడింది వాళ్ళందరినీ మీరు సాక్ష్యాలుగా తీసుకొస్తే ఆ కేసులో అతనికి శిక్ష పడే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా శిక్షలు పడాలి, పడకపోతే ఎవరికీ భయం ఉండదు. ఇంకా చాలా మంది ఆడపిల్లలు ఇలా బలైపోతూనే ఉంటారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. ఓకే, ఏం వేశారు? ఓకే, ఫోన్ అయితే ఉంది మేడం నాది. దానికి ఏంటంటే నేను 3 లక్షలు కట్టమే ఇస్తాను అని నేను ఆస్తి కావాలని నన్ను వాళ్ళు హింస పెట్టడం మొదలు పెట్టారు. అంటే మా అమ్మ సొంత చెల్లెలు మా అంకి పెద్ద కోడలుగా ఉంటుంది. మా అత్తమ్మ సొంత చెల్లెలు అంటే చిన్నమ్మని చేసుకున్నారు మా హస్బెండ్ వాళ్ళందరూ. ఆమెకి ఏంటంటే ఇంటికి కలిపిన ఆస్తి వచ్చింది, నాకు మాత్రం ఆస్తి కూడా 3 లక్షలు కట్టం ఇచ్చారు. అందుకని నాకు పెళ్ళైనప్పటి నుంచి నేను ఆస్తి కాలేదని నన్ను మొదలు నన్ను చాలా హింస పెట్టారు. హింస పెట్టి కొంతవరకు డబ్బిస్తాము, కానీ ఇంకా విధిలేని పరిస్థితుల్లో ఇంకా సంబంధం చేసి నన్ను బయటికి పంపించారు. తర్వాత నేను ఫోన్ అయితే ఇచ్చాను మేడం. ఇప్పుడు ఫోన్ ఏంటంటే నాకు సాక్షిగా పెట్టారు మేడం గారు, నేను చెప్పాలి. ఆ టైంలో నాకు ఆస్తి కోసం నన్నంతా హింస పెట్టారు అని మా ఆడబడితేమంటే నీకు ఆస్తి దక్కనివ్వను, నీకు వేరే పెళ్లి చేపిస్తాను మా తమ్ముడుకు, నేను ఏ ఆస్తులు కూడా నీకు వచ్చేదానికి లేదు అని చెప్పి బెదిరించింది మేడం. అలాగే మొత్తం ఆస్తులన్నీ అమ్మేసి వాళ్ళు క్యాష్ రూపంలో చేసుకున్నారు మేడం. తర్వాత నా భర్త ఎంత హింస పెట్టారనేది కూడా వాయిస్ రికార్డింగ్ లో కూడా ఉంది మేడం. ఈ ఆస్తుల గురించి ఈ వాయిస్ రికార్డింగ్లు ఇవన్నీ ఫోన్ ఏంటిట్లు మేము పెట్టుకోవచ్చాం మేడం. తప్పకుండా అమ్మా, ఈ మీ దగ్గర ఉండేటటువంటి వాయిస్ రికార్డింగ్స్ ఉండేటటువంటి విషయాలన్నీ కూడా కోర్టు వారి ముందు చక్కగా సీడీల రూపేణ చేసి మీరు ప్రజెంట్ చేసుకోండి. ఇంకొకటండి, మీరు 498 కేసు పెట్టుకున్నారు, అది జరుగుతుంది ఒక ఆస్పెక్ట్. ఇంకొకటి, మీ వారు డైవర్స్ పిటిషన్ వేసుకుంటే డైవర్స్ పిటిషన్ డిస్మిస్ చేసినట్టున్నారు కాబట్టి డైవర్స్ అతనికి రాలేదు. ఇంకా కావాలంటే అతను వెంటనే హైకోర్టుకు అపీల్ వేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అపీల్ వేసుకున్నప్పుడు మీకు నోటీసులు వస్తాయండి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి నోటీసులు ఉన్నాయా లేదా అపీల్ వేశారని చెప్పేసి. ఈ రోజు రేపు చాలా సులభంగా ఉంటుంది. హైకోర్టు వెబ్సైట్లో మీరు మీకు మీ వారి పేరు కానీ మీ పేరు కానీ కొడితే వెంటనే మీకు వస్తుంది ఫ్యామిలీ కోర్టు అపీల్, FCA కేసులు అంటారనమాట. అది ఏమైనా వేశారేమో చూసుకోండి. ఇంకొకటి, మీ దగ్గర ఉండేటటువంటి ఎలాంటి సాక్ష్యాలైనా, బహుశా సాక్ష్యాలన్నీ కూడా అతని హింసకు సంబంధించినవి, అతని కాన్వర్జేషన్స్ అవన్నీ కూడా మీ దగ్గర ఉన్నట్లున్నాయి. అవన్నీ కూడా అట్ ద టైమ్ ఆఫ్ ట్రయల్ మీరు ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ప్రొడ్యూస్ చేసుకున్నప్పుడు వాటిని కూడా బేస్ చేసుకుని వాటిని కూడా విచారించి కన్సిడర్ చేసుకుని అతనిని శిక్షించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొకటి, అడిషనల్ అమౌంట్ ఆఫ్ డౌరీ, ఆస్తి గురించి తోడుకోడలు ఎక్కువగా ఆస్తి తీసుకొచ్చింది, నేను ఎక్కువ ఆస్తి తీసుకురాలేదని చెప్పేసి గొడవలు పడ్డారు. ఆ గొడవలకు సంబంధించినవి ఉన్నాయి కాబట్టి అవి కూడా పెట్టుకోండి. కాకుండా ఒక విషయం అండి, మీ వారికి ప్రాపర్టీస్ ఉన్నాయి, నాకు కూడా ప్రాపర్టీస్ రావాలి అని అనుకుంటున్నారేమో. అతను ప్రాపర్టీస్ అన్నవి ఎలా ఉంటాయంటే, భార్య భర్త ఇద్దరు కలిసి సంపాదించుకున్నటువంటి ప్రాపర్టీలో మాత్రమే భార్యకు తిరిగి వాటిని పొందేటటువంటి హక్కు ఉంటుంది. అతని తల్లిదండ్రులు కానివ్వండి, అతను కానీ సంపాదించిన ఆస్తిలో, అంటే మీ మధ్య ఉండేటటువంటి వివాదము 498 IPC ఆస్తికి సంబంధించిన వివాదం కాదది. కుటుంబం నుండి గృహహింస, అడిషనల్ అమౌంట్ ఆఫ్ డౌరీ గురించి ఎదుర్కొన్నటువంటి హింస కాబట్టి శిక్ష పడేలాగా వేసినటువంటి కేసు. దాంట్లో ఆస్తులు మీకు గ్రాంట్ చేసేటటువంటి అవకాశం లేదండి. ఆ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి. కావాలంటే మీరు మెయింటెనెన్స్ కేసులు అవన్నీ వేసుకోవచ్చు. మీకు డబ్బులు కావాలి అంటే, మరి పిల్లలు ఉన్నారా లేదా చెప్పలేదు మీరు, ఉంటే మరి వాళ్ళది పరిస్థితి ఏంటనేది కూడా చూడాలి. ఆస్తులకు సంబంధించి ఐ థింక్ కోర్టు ఏమీ సెటిల్ చేయదు ఎప్పుడు, ఇంక్లూడింగ్ డైవోర్స్ లో కూడా చేసే అవకాశం లేదు అన్లెస్ ఇద్దరికి ఉంటే తప్ప. సో మెయింటెనెన్స్ కేసు అయితే వెంటనే వేసుకోండి, అది తప్పకుండా అతను ఇవ్వాల్సి ఉంటుంది. అతను మీరు పిల్లలు ఉంటే పిల్లలకి మీకు కూడా. సో ఓకే, గోయింగ్ బ్యాక్ టు ఎగ్జామ్స్. సో మనం అందరికీ చెప్తాం ఇప్పుడు కొత్తగా చదువుకునేది ఏం లేదని, బట్ క్రాకింగ్ ఎగ్జామ్స్ ఇస్ అన్ ఆర్ట్. మనకు తెలుసు, చాలా సంవత్సరాలుగా ఒక రాత్రి చదివి పాస్ అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. బహుశా వాళ్ళు తెలియని వాళ్ళే కావచ్చు, సంవత్సరం అంతా చదివితే వాళ్ళు ర్యాంకర్స్ అయ్యేవాళ్ళేమో, కానీ ఒక రాత్రి చదివి పాస్ అయిపోతూ ఉంటారు. ఏదో సగం పుస్తకం చదివి పాస్ అయిపోవడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదా.
సో ఇప్పుడు ఎవరైనా చదువుకోకపోతే దాని రీజన్స్ ఉంటే ఈ 10 రోజులు అట్లా క్రాక్ చేయడం సాధ్యమేనా? అంటే ఒకప్పుడు అది సాధ్యం అయ్యేది, ఇప్పుడు అవుతుందండి. ఇక్కడ డిఫరెన్స్ ఉంది. క్రాక్ చేయడం అంటే ఓన్లీ పాస్ మార్క్ వరకు అయితే మీరు యాక్టివ్ 1 day 2 days చదివి ఈ పాస్ మార్కులు సంపాదించుకోవచ్చు. ఎందుకంటే ఈ చాయిస్లు ఇవన్నీ లెక్కలు ఉంటాయి. ఆ లెక్కల ప్రకారం ఈ చాప్టర్ వదిలేసేయచ్చు, ఈ చాప్టర్ చదువుకుని ఇట్లా చేసుకుంటే పాస్ కావచ్చు. మీకు యూ కుడెంట్ గెట్ ర్యాంక్స్, మంచి మార్కులు రావు. ఇప్పుడు మనము సంవత్సరం పాటు ఇప్పుడు ఎంతకాలం అనుకున్నా కానీ ఈ రోజు ఉన్న ఎడ్యుకేషన్ సిస్టంలో ఇయర్ ఫస్ట్ నుంచి నాకు తెలిసి 3 యూనిట్ టెస్ట్లు క్వార్టర్లీ, హాఫర్లీ, 5, 6, 7 ఎగ్జామ్స్ రాస్తారండి పిల్లలు. ఫైనల్కి వచ్చారు 6, 7 ఎగ్జామ్స్ రాస్తారు. ఈ 6, 7 ఎగ్జామ్స్ నాకు రాసి ఉంటే వాళ్ళు అన్నట్లు అంటే సిలబస్ ఎప్పటికప్పుడు వాళ్ళు కవర్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి లాస్ట్ మినిట్ చదివినా కానీ వాళ్ళు పాస్ అవుతారు. ట్రాకింగ్ ఎగ్జామ్ ఇస్ ఆర్ట్ యాజ్ యూ సెడ్. కానీ అందరికీ అది ఉండదండి, ఉండదు. ఎందుకంటే కొంతమంది మాత్రమే ఆ స్కిల్ సెట్ ఉంటుంది. ఒక 1 night చదివి ఫస్ట్ క్లాస్ సంపాదించే స్కిల్ సెట్ ఉంటాయి కొంతమందికి. టక్మని అదంటే వాళ్ళ ఫోటోగ్రాఫిక్ మెమరీ ఉండాలి. ఫోటోగ్రాఫిక్ మెమరీ ఉండి ఒకసారి అయితే కట్నం గుర్తుండిపోతే అన్నట్లు వాళ్ళు పూర్తిగా సంవత్సరం మొత్తం అయితే టాప్ లో ఉంటారు. రైట్, యా, ఓకే. సో నెక్స్ట్ కాల్ తీసుకున్నామండి. హలో, నమస్తే, చెప్పండి మేడం. మా వైఫ్ ఏమో ఒక 3 days మ్యారేజ్ అవ్వగానే మా వైఫ్ ఏమో వాళ్ళ ఇంటికాడ వెళ్ళిపోయింది మేడం. ఓకే, అసలు సంబంధం లేకుండా వెళ్ళిపోయింది. సంబంధం లేదు, అవుతుంది అంటే పిలవడానికి వచ్చేస్తే ఒక 2 years అవుతుంది మేడం. బాబు పుట్టింది మేడం. ఓకే, అయితే అసలు సంబంధం లేకుండా రాత్రే కేసు వేసింది మేడం. నా మీదనే ఉల్టా కేసు వేసింది. అంటే ఇక నేను 1 రూపాయి కూడా కట్నం అడగలే, ఏం అడగలే. ఆమె అందరు సాక్ష్యాలు ఉన్నారు మేడం. ఊరు మొత్తం ఎన్ని రోజులు ఉన్నది, ఎవరేమైనా అన్నారా అనేది మొత్తం అంటే మా ఊరు మొత్తం సాక్ష్యం ఉన్నారు మేడం. 3 days కన్నా ఎక్కువ ఉండలేదు మేడం. అంటే పెళ్ళైన తర్వాత 3 days వాళ్ళ ఇంటికాడ పోతాం అన్నట్టు మేడం. అది అటే వెళ్ళిపోయింది. ఇక సంబంధం లేదన్నట్టు ఉన్నది. ఇక నాకు మ్యారేజ్ వేరే చేసుకున్నా అని అంటే అవసరం లేదు, నువ్వు చేసుకో, నేను కేసు చేసిన, కోర్టులో వేసేసిన 498 కింద చేసింది మేడం. అనుకుని మొత్తం మీద కొనాయింది. ఒక 3 days మా ఇంటికాడ ఉన్నది. కాదండి, మీరే దేనికోసం ఫోన్ చేశారు ఇప్పుడు మాకు? అంటే ఇదే మన కోర్టు గురించి, అంటే ఇట్లా ఏం జరుగు 498 కింద చేశారు మేడం. ఏమైనా ఉంటుందా అంటే ఏం చేయమని అడుగుతున్నారా? కేసు నడుస్తుంది కదా. అదే కేసు వేసినా కూడా పోలీసులు కూడా పట్టించుకోలేదు మేడం. ఆమె కౌన్సిలింగ్ పంపించారు అందరూ. కాదమ్మా, ఎక్కడ కౌన్సిలింగ్ అయింది? కోర్టులో అయిందా, పోలీస్ స్టేషన్లో అయిందా మేడం? కౌన్సిలింగ్ ఎక్కడైంది? కోర్టులో అయిందా, పోలీస్ స్టేషన్లో అయిందా? పోలీస్ స్టేషన్ లో అయింది మేడం. ఇది మన కౌన్సిలింగ్ మన మహబూబాద్ లో అయింది. ఓకే, నేనేమంటున్నా, ఇప్పుడు అది కేసు కోర్టుకు పోయిందా, పోలేదా? ఇది కోర్టుకు పంపించాం మేడం. ఇప్పుడు నోటీస్ రాలేదు మేడం. వాళ్ళ 498 కింద వేసి పంపించాం మేడం. ఇంకా మీకు నోటీస్ రాలేదు. ఓకే 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 ఓకే. సో ఇప్పుడు మీరు ఏమంటున్నారు? ఓన్లీ 3 రోజులే కాపురం చేసి వెళ్ళిపోయింది. 2 సంవత్సరాల నుంచి ఇద్దరు వేరే వేరే పెద్ద శిక్ష పడింది. బిడ్డ కూడా పుట్టారు. మరి ఆవిడ కాపురానికి రావట్లేదు, ప్రయత్నాలు చేశాను. ఉల్టాగా 498 వేసింది. నాకు ఇంకా నోటీసులు రాలేదు అని అంటున్నారు. నోటీసులు వస్తాయి బాబు, తొందరపడకండి. ఎందుకంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత, వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఛార్జ్ షీట్ చేస్తారు. తర్వాత మిమ్మల్ని కూడా పిలిపిస్తారు అక్కడికి. మరి మిమ్మల్ని ఏమైనా రిమాండ్ చేస్తారా, లేకుంటే మీకు ఏమైనా స్టేషన్ బెయిల్ ఇస్తారా, ఇవన్నీ కూడా వాళ్ళే నిర్ణయించే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళు కోర్టుకు పంపించినటువంటి పక్షంలో మీరు ఎప్పటి నుంచి కోర్టుకు హాజరవ్వాలన్న విషయం మీకు నోటీసుల ద్వారా తెలియపరుస్తారు. లేకుంటే ఛార్జ్ షీట్ వేసే ముందు పోలీసులు మీకు కబురు చేస్తారు, ఇట్లా ఛార్జ్ షీట్ వేస్తున్నామని చెప్పేసి మిమ్మల్ని రిమాండ్ చేయడం కానివ్వండి, లేకపోతే మీరు ఏదన్నా మేనేజ్ చేసుకుంటే బెయిల్ ఇవ్వడం కానివ్వండి చేసి పంపిస్తారు. కాబట్టి తొందరపడకండి. బహుశా కేసును కౌన్సిలింగ్ లో తేలలేదు కాబట్టి ఆ రకంగా పెండింగ్ లో పెట్టారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కౌన్సిలింగ్ లో కలిపే ప్రయత్నాలు చేశారు, అక్కడ కలవలేదని చెప్పేసి అనుకుంటాను. ఒకవేళ కౌన్సిలింగ్ లో ఏదన్నా కలిపే ప్రయత్నాలు చేస్తే మీరు కూడా ఒప్పుకొని తీసుకొని వెళ్ళండి. మీరేం భీష్మించుకొని కూర్చోకండి. ఎందుకంటే బిడ్డ కూడా ఉన్నారని చెప్పేసి మీరే అంటున్నారు. మరి బిడ్డ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఈ వ్యవహారం ఇంతటితో ఆగదు.
మళ్ళీ ఆవిడ డొమెస్టిక్ వైలెన్స్ చేస్తారు, తర్వాత మెయింటెనెన్స్ చేస్తారు, రకరకాల కేసు చేసే అవకాశం ఉంటుంది. కౌన్సిలింగ్ లో కూర్చొని మాట్లాడుకొని ఆవిడ కోరికలు ఏంటో ఆవిడ బాధ ఏంటో ఒకసారి ఆలోచించి అనుగుణంగా మీరు కూడా మారి ఏదైనా అండర్స్టాండింగ్ వస్తే బాగుంటుంది. ఇంకా నోటీసులు అంటారు, ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కంపల్సరీగా మీకు నోటీసులు వస్తాయి. ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కనుక్కోండి ఆ కేసు పరిస్థితి ఏమైంది, బుక్ చేశారా, తర్వాత మీకేమన్నా బెయిల్ ఇస్తున్నారా లేదా రిమాండ్ చేస్తున్నారా అన్న పరిస్థితిలో మీరే కనుక్కోవాలండి. రైట్. సో మీరు అటువైపు నుంచి కూడా ఆలోచించండి. ఆవిడ 3 రోజులే కాపురం చేశారు, ఆవిడకు బిడ్డ కూడా పుట్టారు. ఇప్పుడు ఆమె ఆ బిడ్డ జీవితం ఇవన్నీ కూడా ఉన్నాయి మేడం చెప్పినట్టుగా. కాబట్టి కూర్చొని అసలు అమికబుల్గా ఏమైనా సెటిల్ చేసుకోవడానికి ట్రై చేయండి. బహుశా ఆమెకి ఎందుకో విరక్తి కలిగింది, ఆ 3 రోజుల్లో మీ మీద విరక్తి కలిగింది. మీరు చెప్పినట్టుగా ఊరందరూ చూసేలాగా కొట్టుండకపోవచ్చు, తిట్టుండకపోవచ్చు, బట్ ఆవిడకి విరక్తి కలిగేలాగా మాత్రం ఏదో ఉందా ఇంట్లో జరిగింది. అది మీరు బయటకి చెప్పకపోవచ్చు, మీరు అంగీకరించకపోవచ్చు కూడా. బట్ అందుకోసం అమ్మాయి వెనక్కి రావడానికి సిద్ధంగా కూడా లేదు. మీరు కూర్చొని కొన్ని ఏదైనా సరే అమికబుల్గా సెటిల్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి, చేస్తే బాగుంటుంది. సో ఐ థింక్ లాస్ట్ 2 minutes అండి. రేపు ఈ టైంకి ఐ థింక్ కొన్ని లక్షల మంది పిల్లలు మొదటి పరీక్ష రాసిస్తారు. సో చాలా మంది పిల్లలకు చదివిందంతా ఒక ఎత్తు, పరీక్ష హాల్కి వెళ్ళేదాకా ఒక ఎత్తు, హాల్లో కూర్చుని రాయలేకపోతారు కొంతమంది. సో బేసిక్ ఏంటంటే ఫస్ట్ పరీక్ష అనేది ఒక నెగిటివ్ సెన్స్ చూడటం మానేసారు పిల్లలు. ఎగ్జామినేషన్ ఈజ్ ఏ ఛాన్స్ టు ప్రూవ్ ఆర్ టు టెస్ట్ అవర్ టాలెంట్. ఇది ఒక అవకాశంగా గుర్తించండి. ఫస్ట్ ఇది పరీక్ష మనల్ని టెస్ట్ చేయడం కాదు, మనల్ని మనము ప్రూవ్ చేసుకునే ఛాన్స్ అనేది గుర్తించండి, పాజిటివ్ వెళ్ళండి. 2, ఎగ్జామినేషన్కు ముందు చాలా మంది 1 అరగంట లేట్ అవటము, 10 నిమిషాలు లేట్ అవటము ఈ పనులు చేయొద్దు. ఎందుకంటే మీకు ఎగ్జామినేషన్ టైం తెలుసు కాబట్టి వీలైనంత వరకు ఎగ్జామినేషన్ హాల్లో మీ సీట్లో 10 నిమిషాల ముందే వెళ్ళి కూర్చోండి. ఎందుకంటే మనము ఇప్పటి వరకు చదివిన స్కూల్ వేరు, మనం క్లాస్ వేరు, లేక మన ఇంట్లో వేరు, మన ఎగ్జామినేషన్ హాల్ వేరు. ఆ కొత్త ప్రదేశానికి మనం శరీరము మనసు ట్యూన్ కావడానికి ఒక 5-10 minutes పడుతుంది. సో మీరు ఒక 10 నిమిషాలు ముందు వెళ్తే మీరు ఆ ప్రదేశంతో మీరు ట్యూన్ అవుతారు, ఆ సిచ్యువేషన్కి, ఆ వాతావరణం ట్యూన్ అవుతారు. ట్యూన్ అయినప్పుడు జస్ట్ యూ కెన్ డూ బెటర్. సో ట్యూన్ అవుతే అది చేయండి. సో 2.5 hours 3 hours ఎగ్జామ్స్ ఉంటుంది. సో యూ కెన్ కూల్గా మీకు వచ్చినవి ఫస్ట్ బాగా వచ్చినవి ఫస్ట్ రాయండి. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్. మీ ఆన్సర్ షీట్ ఫస్ట్ బాగా కనపడితే ఆ ఇంప్రెషన్ అనేది క్యారీ అవుతుంది. సో నెక్స్ట్ కూడా కొంచెం బెటర్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ టగటగా కొట్టేసామనుకోండి, ఇట్ గివ్స్ ఎ బ్యాడ్ ఇంప్రెషన్. సో అది ఒకటి. సో కూల్గా ప్రశాంతంగా రాయండి. ఎగ్జామినేషన్ కేవలం రివిజన్కి మాత్రమే పరిమితం చేసుకోండి. రివిజన్ అంటే చదవటం కాదు, రీవిజన్, తిరిగి చూడటం. అంటే ఇప్పటి వరకు మనం నేర్చుకున్న విషయాల్ని మరోసారి తిరిగి చూడడానికి మాత్రమే ఈ సమయాన్ని ఉపయోగించండి. నాట్ ఫర్ రీలెర్నింగ్, నాట్ ఫర్ రీస్టడీయింగ్. రీవిజన్కి మాత్రమే ఉపయోగించండి. ఎగ్జామినేషన్ ఈజ్ ఎన్ ఆపర్చునిటీ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్, అంతే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే, ఒక ఎగ్జామ్ బాగా రాయకపోయినా ఆందోళన పడొద్దు, దాన్ని అక్కడితో వదిలేసేయండి. నెక్స్ట్ ఎగ్జామ్ మీద ఫోకస్ చేయండి, మూవ్ ఆన్. ఈవెన్ అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు అసెస్ చేసుకోండి. మీకు ఏదైనా ఉంటే అసెస్ చేసుకోవాలనుకుంటే అన్ని అయిపోయిన తర్వాత అసెస్ చేసుకోండి. 10th class ఎందుకంటే గ్యాప్ ఉండదు ఎగ్జామినేషన్ వదిలేయకుండా అన్ని ఎగ్జామ్స్ అయిపోయాక అసెస్ చేసుకోండి. దట్ విల్ డూ బెటర్ కాన్ఫిడెన్స్. థ్యాంక్ యూ సో మచ్ విశేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ పార్వతి గారు. ఇవాళ హెల్ప్ లైన్ రేపు మరో